హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూడడానికి కొన్ని బెస్ట్ ఓటీటీ మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యి వాటి గురించి చూద్దాం. అలానే అప్డేట్స్ కూడా ఉన్నాయి. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్, తెలుగులో ఇంకా చాలా మూవీస్ని 4K వర్షన్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఆ మూవీస్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ప్రభాస్ గారి ఫిలిం యోగి. ఈ మూవీని ఆగస్ట్ 18కి రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ వన్ ధనుష్ గారి ఫిలిం రఘువరన్ బీటెక్. ఈ మూవీ కూడా ఆగస్ట్ 18కి రిలీజ్ చేయబోతున్నారు. థర్డ్ వన్ 7G బృందావనం కాలనీ. సో ఈ మూవీ కూడా మనకి కన్ఫర్మ్ అయితే అయింది 4K వర్షన్లో. త్వరలోనే డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం గుడుంబా శంకర్. ఈ మూవీని ఆగస్ట్ 31కి రిలీజ్ చేయబోతున్నారు. ఫిఫ్త్ వన్ రజనీకాంత్ గారి ఫిలిం శివాజీ. ఈ మూవీని డిసెంబర్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ రవితేజ గారి ఫిలిం వెంకీ. ఈ మూవీ కూడా డిసెంబర్ మంత్లో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 2 విజయ్ దేవరకొండ అండ్ సమంత లీడ్లో వస్తున్న ఫిలిం ఖుషి. మూవీకి సంబంధించి ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ శివ నిర్మణ గారు ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ని మన ముందు తీసుకొని వస్తున్నారు. ట్రైలర్ చూసినట్టయితే మనకి చాలా క్లారిటీగా చూపించారు ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ అనేవి. సో ట్రైలర్ చూసినాగానే మూవీ మీద పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయనిపిస్తుంది. చూడాలి. సెప్టెంబర్ 1 ఇన్ థియేటర్స్. నెంబర్ 3 కింగ్ ఆఫ్ కోతా. మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. ట్రైలర్ కట్ అనేది చాలా అద్భుతంగా రెడీ చేశారు. సో ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం మనకి ఆగస్ట్ 24కి రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 4 చంద్రముఖి 2. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఫైనల్ సాంగ్ షూట్ వర్క్ అనేది రీసెంట్గా ఫారిన్ కంట్రీలో అయితే బిగిన్ అయితే చేశారు. ఇప్పుడైతే దానికి సంబంధించి షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో దానికి సంబంధించి ఒక పిక్ కూడా రివీల్ చేయడం జరిగింది. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ పిక్ వచ్చేసి. సో ఈ సాంగ్లో మనకి రాఘవ లారెన్స్ అండ్ మహిమా నంబియార్ అయితే కనబడబోతున్నారు. నెంబర్ 5 సిబ్బిరాజ్ అండ్ తానియా రవిచంద్రన్ లీడర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం మాయోన్. ఇది మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీని లాస్ట్ మంత్లో ప్రీమియర్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేసి ప్రీమియర్ చేయలేదు. ఇప్పుడైతే ఆగస్ట్ 11కి ప్రీమియర్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇంకా తెలియజేయలేదు. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుందనేది ఇంకా సోర్స్ అయితే లేదు. లైక్ నేను సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉండవచ్చు అనుకుంటున్నాను. సింప్లీ సౌత్ అంటే మనకి ఇండియాలో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారైతే ప్రీమియర్ చేస్తారు. సో మనం డబ్బుడ్ వర్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎట్ సేమ్ డే. నెంబర్ 6 అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి మరొకసారి థ్యాంక్స్ అయితే చెప్పాలి. మరొక బెస్ట్ కొరియన్ మూవీని తెలుగు తమిళ ఆడియోస్లో మన ముందు తీసుకుని వచ్చారు. అదే 2016 ఇయర్లో వచ్చిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం ది వాయిలింగ్. మూవీలో మీకు స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. ఒక స్మాల్ టౌన్లో కొన్ని విచిత్రమైన యాక్టివిటీస్, కొందరు చచ్చిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. లైక్ అది ఒక బ్లాక్ మ్యాజిక్. మీకు ఒక బ్లాక్ మ్యాజిక్ స్టోరీ అనేది మూవీలో చూడడానికి అయితే ఉంటుంది. మూవీలో సీన్స్ అయితే గూస్ బాంబ్స్ వచ్చే విధంగా అయితే ఉంటాయి. 7.4 అవుట్ ఆఫ్ 10 IMDb రేటింగ్తో టాప్ 1 కొరియన్ మూవీలో ఇది ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. తెలుగు అండ్ తమిళ ఆడియోస్ అనేవి యాడ్ అయితే చేస్తున్నారు. మస్ట్ వాచ్ ఫిలిం. నెంబర్ 7 జాన్ విక్కి స్పిన్ ఆఫ్గా వస్తున్న సిరీస్ ది కాంటినెంటల్. సిరీస్ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పేసి ట్రైలర్ చూడంగానే అర్థమైంది. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో మనకి 40 years బిఫోర్ స్టోరీ, లైక్ 1970 years స్టోరీ అనేది చూడడానికి అయితే ఉండబోతుంది. సో ఈ సిరీస్ని మనకి టోటల్గా 3 ఎపిసోడ్స్ అయితే వస్తాయి. ఈచ్ ఎపిసోడ్ 90 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. సెప్టెంబర్ 22కి ఫస్ట్ ఎపిసోడ్ని ప్రీమియర్ చేస్తారు. పీకాక్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 7 ర్యాన్ గాస్లింగ్ అండ్ మార్గోట్ రాబీ లీడులో వచ్చిన ఫిలిం బార్బీ. ఈ బార్బీ డాల్ గురించి అబ్బాయిల కన్నా అమ్మాయిలకి బాగా తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి సెప్టెంబర్ 4 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ స్టోర్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 8 జెన్నిఫర్ లారెన్స్ లీడ్లో వచ్చిన ఫిలిం నో హార్డ్ ఫీలింగ్స్. ఫ్రెండ్స్, ఈ మూవీని ఇప్పుడు ఓవర్సీస్ గూగుల్ ప్లే మూవీస్ వారు ప్రీమియర్ అయితే చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ అనేవి. సో మీరు చూడాలనుకుంటే ఇండియాలో మనకి ఇండియన్ సైట్స్లో వచ్చేసి ఉంటుంది.
ఎవరైతే ఈ మూవీని చూద్దాం అనుకుంటున్నారో ఇది ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు, మూవీలో నుడిటీ కంటెంట్ అయితే ఉంది, వాచ్ అలోన్. నెంబర్ 9 కార్తిక్ ఆర్యన్ అండ్ కీరా అద్వానీ లీడ్లో వచ్చిన సూపర్ హిట్ ఫిలిం సత్య ప్రేమ్ కి కథ. మూవీలో మనకి స్టోరీ అయితే చూడడం దొరుకుతుంది. పెళ్లి కోసం తహతాలాడుతున్న మన హీరో, సూసైడ్ చేసుకుని చచ్చి బతికిన మన హీరోయిన్, వీళ్ళకి పెళ్లి కావడం, మన హీరోయిన్ లైఫ్లో ఒక డేంజరస్ ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. అదేంటో మీకు చూడడానికి అయితే దొరుకుతుంది. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ వాచ్ ఫిలిం, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో ఈ మూవీ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 10 సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4. ఈ సిరీస్కి సంబంధించి మరికొన్ని న్యూ స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అవే ఆ స్టిల్స్ వచ్చేసి. సో కొందరైతే కామెంట్ చేస్తున్నారు సీజన్ 1 అనేది తెలుగు డబ్బింగ్లో చేసి సీజన్ 2, సీజన్ 3 కోసం వెయిట్ చేస్తూ. ఫ్రెండ్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అయితే రివీల్ చేయరు. సడన్గా ఎప్పుడైనా యాడ్ అయితే చేస్తారు ఆడియోస్ అనేవి. సో ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 11 2018 ఇయర్లో వచ్చిన థాయ్ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం ది లెజెండ్ ఆఫ్ ముయ్ థాయ్ 9 సాత్రా. ఫ్రెండ్స్ ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ అనేవి నౌ రిలీజ్ చేశారు, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెంబర్ 12 పవన్ కళ్యాణ్ గారి ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ బర్త్డే స్పెషల్గా వచ్చే అప్డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఆఫీషియల్ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రివీల్ అయితే చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకు కనబడుతున్నారు. అలానే దాంట్లో మెన్షన్ కూడా చేశారు సెప్టెంబర్ 2కి అప్డేట్ అని చెప్పేసి. మనకి ఓజీ మూవీ నుంచి సెప్టెంబర్ 2కి బర్త్డే స్పెషల్గా ఆఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 మహేష్ బాబు గారి బర్త్డే స్పెషల్గా గుంటూరు కారం మూవీ నుంచి న్యూ స్టిల్స్ అనేవి రివీల్ చేసి ఫ్యాన్స్ని సాటిస్ఫై చేశారు. సో ఆ స్టిల్స్ చూస్తున్నట్టయితే ఇది కూడా ఒక మెసేజ్ మూవీగా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. లైక్ శ్రీమంతుడు అండ్ సర్కారు వారి పాట. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 14 స్కంద మూవీ నుంచి సాంగ్ షూట్ అనేది ఫినిష్ అయిపోయినట్టు ఒక న్యూ పిక్ అనేది రివీల్ చేశారు. నెంబర్ 15 వేద మూవీ తీసిన కన్నడ డైరెక్టర్ హర్ష. ఇతని నుంచి తెలుగు ఫిలిం వస్తున్న విషయం మనకు తెలిసిందే, అదే భీమా స్టారింగ్ గోపీచంద్. సో షూటింగ్ వర్క్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈ మూవీలో కనబడే యాక్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ప్రియా భవానీ శంకర్ అండ్ మాల్వికా శర్మ ఇందులో యాక్ట్ చేయబోతున్నారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకైతే వస్తుంది. సో వేద మూవీ కానీ మీరు చూస్తుంటే తెలిసే ఉంటుంది డైరెక్టర్ గారి కంటెంట్ ఎలా ఉంటుంది అనేది. నెంబర్ 16 లియో. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి రీసెంట్గా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రూమర్స్ అనేవి ఎంత మాత్రం ట్రూ అనేది తెలీదు. దాని గురించి మీకు చెప్పాలంటే మనకి లియో మూవీని పార్ట్ 2లో కూడా తీసుకొని వస్తున్నారంట. ఇప్పుడు మనకి లియో మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో క్లైమాక్స్లో వచ్చేసి ఒక స్మాల్ టీజర్ అయితే ఉంటుందంట పార్ట్ 2కి సంబంధించి. ఇంకా పార్ట్ 2లో వచ్చేసి కమల్ హాసన్ గారు కూడా యాక్ట్ అయితే చేయబోతున్నారంట. లైక్ చెప్పాలంటే లోకేష్ కనకరాజు గారి నుంచి ఇప్పటికే సినిమాటిక్ యూనివర్స్ నుంచి చాలా మూవీస్ అయితే ఉన్నాయి. లైక్ ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ అని చెప్పేసి. అలానే రజనీకాంత్ గారితో ఒక ఫిలిం అయితే తీస్తున్నారు. దీని తర్వాత ఖైదీ 2 అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ని మూవీస్ ఉండగా ఇప్పుడు లియో మూవీకి సెకండ్ పార్ట్ అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. దీని గురించి ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ సోర్స్ అయితే లేదు పార్ట్ 2 ఉన్నట్టు. సో చూడాలి, ఫ్యూచర్లో ఏమైనా కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to